సంతలో సవగ్గా దొరుకుతున్నాయి కదండి జామకాయలు కొంటే సగం పైన పాడైపోయి కేజీ జామకాయలు కొంటే అందులో 3/4 కేజీ జామకాయలు చూడండి ఒకదాని తర్వాత ఒకటి కోస్తుంటే పాడైపోయినవి వస్తున్నాయి. అసలు మొత్తం పోయాయా అనుకున్నాను అనమాట. చూడండి ఎన్ని జామకాయలు పోయాయో. 1/4 కేజీ మాత్రమే బాగున్నాయి. బాగున్నవి అయితే నీట్గా కట్ చేసేసి పిల్లలకైతే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పాడైపోయినవి అయితే నీట్గా డస్ట్బిన్లో పడేసాను. మేడిపండు జాతిలోకి వెళ్ళిపోయినట్టున్నాయి జామకాయలు కూడా. చూడడానికి అయితే బయటకి చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా కట్ చేస్తే లోపల ఫుల్గా పురుగులు అనమాట. ఒక 2-3 అయితే బాగానే ఉన్నాయి కానీ ఇంకా బాగున్నవి అయితే ఇలా బాక్సులో సర్దేస్తున్నాను. ఇంకా జామకాయలతో పాటు నేరేడు పళ్ళు కూడా తెచ్చాను. ఇప్పుడు వర్షాకాలంలో మనకి నేరేడు పళ్ళు ఎక్కువ దొరుకుతాయి కదా, సీజనల్ ఫ్రూట్. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదంట. ఇంకా పిల్లలకి ఇంటి దగ్గర పెడుతుంటే తినట్లేదు అనమాట. స్కూల్కి పెట్టామనుకోండి ఆకలేస్తుంది కాబట్టి ఖచ్చితంగా తింటారని ఇలా అయితే సర్దేస్తున్నాను. ఈరోజు ఏంటో బాక్స్లో ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూనే ఉన్నాను. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఏంటో కానీ. కొద్దిగా లేసి అంత గాబరాగా ఉంటుంది కదా అలాగనమాట. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు ఎగ్ కూర పెట్టాను. దాంతోపాటు రైస్ ఇంకా రసం కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇలాగా ఉదయాన్నే పాడైపోయిన జామకాయలతో మా ఇంట్లో సందడి అయిపోయింది అనమాట. అందరం దాని మీద ఫోకస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.